హాయ్ దర్శి, హాయ్ హాయ్. అండ్ రంగుల రాట్నం వస్తుంది మా అందరి ముందుకి. సో వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ రంగుల రాట్నం? రంగుల రాట్నం ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అది చాలామందికి ఆ మైండ్లో ఆ కంపారిజన్ ఉంటుంది. పెళ్లి చూపులు కౌశిక్ లాగా కంపారిజన్ ఉంటుంది. ఐ థింక్ టోటలీ ఐ రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ ఫిలిం. నేను శివ అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాను. నేను ఒక మిడిల్ క్లాస్లో నార్మల్గా యంగ్ ఏజ్లో పెళ్ళైన ఒక అబ్బాయి ఎలా ఉంటాడు అలా ఉంటాను. అండ్ ఫర్ ఎ చేంజ్ నేను తెలంగాణ స్లాంగ్లో అసలు మాట్లాడలేదు. ఐ కెప్ట్ ఇట్ వెరీ నార్మల్ అండ్ ప్లెయిన్, లైక్ ఎక్కువ మంది సినిమాల్లో ఎలా మాట్లాడతారో అలాగా మాట్లాడాను. సో దానివల్ల ఏంటంటే అదే ఒకసారి ఐ జస్ట్ వాంటెడ్ టు డూ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఆల్ టుగెదర్. సో ఈ సినిమా ద్వారా అంటే ఉన్నదొకటి జిందగీలో కూడా ఐ పర్పస్ఫుల్లీ డింట్ వాంట్ టు స్పీక్ తెలంగాణ స్లాంగ్, బికాస్ ఆ క్యారెక్టర్ ఒక వైజాగ్ బేస్డ్ క్యారెక్టర్, ఇది అమలాపురం బేస్డ్ క్యారెక్టర్ అనమాట. సో నాకు ఈ స్లాంగ్ మన ఆంధ్ర స్లాంగ్ అంటే కొంచెం గోదావరి స్లాంగ్ చేయడం కొంచెం నేర్చుకుంటున్నాను ఇంకా. బట్ మీన్ వైల్ కొంచెం ప్లెయిన్ స్లాంగ్లో సినిమాటిక్ స్లాంగ్లో ట్రై చేశాను. సో తెలిసి మీకు తెలుస్తుంది రేపు. సో రాజ్ తరుణ్ ఆ యాస అనేది చాలా న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటుంది దానికి. సో ఆయనతో పాటు మీకు సీన్స్ ఉంటాయి అందులో. సో కొన్ని కష్టమైన అయిందా లేకపోతే ఏమన్నా? అంటే విత్ రాజ్ ఏంటంటే ఈజ్ సో ఫ్లూయెంట్ ఇన్ దట్ స్లాంగ్. కొన్నిసార్లు జోళ్ళు ఇచ్చుకొట్టేస్తాను నేను అనేవాడు. సో జోళ్ళు ఇచ్చుకొట్టి చెప్పులు ఆ జోడు అదే ఇట్ టుక్ మీ లిటిల్ టైం అంటే కొన్ని ఇలాంటి సందర్భాలు ఉంటాయి అనమాట. బట్ వెన్ ఈ స్పీకింగ్ బాగా నవ్వొచ్చేది. ఇట్ అంటే అంటే భాషలో ఆ మాధుర్యం లేదా భాషలో ఆ ప్రాంతం యొక్క ఐడెంటిటీ, ఆ స్లాంగ్ సో బ్యూటిఫుల్ టు హియర్. అండ్ కొత్త పదాలు నేర్చుకున్నాను ఇట్లాంటి. సో బాగుంది. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ రైడ్ ఫర్ ష్యూర్. సినిమా అంతా అయిపోయిన తర్వాత నిన్న ప్రెస్ మీట్లో తన కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి నాగార్జున గారు చెప్పినప్పుడు ఆ ఒక్క సెకండ్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే కమింగ్ ఫ్రమ్ సచ్ ఎ గ్రేట్ స్టార్ అండ్ యాక్టర్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ గ్రేట్ థింగ్ టు హియర్ అండి. ఎందుకంటే వి గ్రో వాచింగ్ దెమ్. యూఆర్ మీ ఏంటంటే ఎక్కడ శివ అప్పుడు నేను పుట్టాను. సో శివ పుట్టిన 95లో చూస్తాను, అది 89లో వస్తే. సో అట్లాగే నాకు తమ్ముడు కజిన్ అంటే ఆ పిన్ని వాళ్ళ కొడుకు, వాడికి మా బాబాయ్ అలాగే శివ చూసి వాడికి శివశంకర్ అని పేరు పెట్టాడు అనమాట. అంటే ఏంటంటే ఆ క్యారెక్టర్స్ కానీ దే ఆల్ సీప్డ్ ఇన్ టు అవర్ లైవ్స్ అండ్ కల్చర్, తెలుగు సినిమా కల్చర్లోకి. సో వెరీ Cloud9. Like and subscribe. Eagle